హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు ఆడపడుచు. అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనైతే ఈ ఉగాదికి ఫస్ట్ గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి తర్వాత మామిడాకుతో తోరణం కట్టేశాను. మాకైతే కెనడాలో మార్నింగ్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. సో సోలార్ ఎక్లిప్స్ అయిపోగానే ఇల్లంతా శుద్ధి చేసేసుకొని తర్వాత పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. దేవుడి పటాలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసుకున్నాను. ఇక ఈ ఉగాదికి నేను చేసిన వంటకాలండి ఇవి వచ్చేసి మినపగారలు, ఇవి వచ్చేసి ఓలిగలు, ముద్ద ఓలిగలు. కడప సైడ్ మేము ఎక్కువ చేసుకుంటామండి ఇవి. తర్వాత మామిడికాయ పులిహోర, ఇది ఉగాది పచ్చడి, ఇది వచ్చేసి సొరకాయ పచ్చడి, ఈ కట్టుచారు, ఈ అరటికాయ తాలింపు, ఇది వచ్చేసి మామిడికాయ పప్పు, దద్దోజనం. ఎవ్రీడే మామూలు ప్లేట్స్లోనే తింటాం కదా, ఈరోజు పండగ స్పెషల్గా అరిటాకులో భోంచేద్దామని చెప్పేసి అరిటాకులు తెచ్చుకున్నాము. ఇక్కడ మాకు పూజా స్టోర్లో దొరుకుతాయన్నమాట అరిటాకులు కానీ మామిడాకులు కానీ ఏవైనా సరే, తమలపాకులు, వేపపూత కూడా దొరుకుతుంది. ఏ ఇండియన్ స్టోర్లో అయినా కూడా ఇక్కడ కెనడాలో అన్నీ అవైలబుల్గానే ఉంటున్నాయి. మావాడైతే ఫస్ట్ టైం అరిటాకులో భోంచేయడం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు. నేనైతే అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో అరిటాకులో భోంచేయడం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ ఉగాదికి 2025 ఉగాదికి అరిటాకులో భోంచేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కూడా నాలాగా పండగ టైం అప్పుడు అరిటాకులో భోంచేస్తే బాగుంటుందని అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఏం వంటకాలు చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కెనడాలో తెలుగు ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.